ఇండో-పాక్ వార్ తప్పదా? భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు జలాల ఒప్పందం అంశం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. గత ఏడాది కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించిన నేపథ్యంలో పాకిస్తాన్ తాజాగా స్పందించింది. పాకిస్తాన్ సింధు జలాల కమిషనర్ సయ్యద్ మహమ్మద్ మెహర్ అలీ షా ఓ వార్తా ఛానల్ తో మాట్లాడుతూ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడానికి భారత్ కు ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ ఒప్పందం అమల్లో ఉందని, ఏ ఒక్క దేశం దీన్ని ఏకపక్షంగా ముగించలేదని ఆయన వాదించారు. ఆయన తన ప్రకటనలో మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఒప్పంద చట్టాల్లో సస్పెన్షన్ అనే పదానికి గుర్తింపు లేదు, ఇది భారత్ సృష్టించుకున్న పదం అని ఆయన విమర్శించారు. రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఏకపక్ష చర్యలను అడ్డుకునేలా ఓ ఒప్పందాన్ని రూపొందించారని, భారత్ దీన్ని రద్దు చేయలేదని పాక్ విశ్వసిస్తోందని తెలిపారు. పాకిస్తాన్ కు అందాల్సిన నీటి వాటాను నిలిపివేయడం, తగ్గించడం వంటి చర్యలను యుద్ధ చర్యగా పరిగణిస్తామని మెహర్ అలీ షా హెచ్చరించారు. పశ్చిమ నదులైన చీనాబ్, జీలం, సింధు నదుల నుంచి సహజ సిద్ధంగా వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ మధ్య ఈ సింధు జలాల ఒప్పందం కుదిరింది. గత ఏడాది ఏప్రిల్లో కాశ్మీర్లోని పహల్గామ్ వద్ద ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్ పై కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి పాక్ కు వెళ్లే నీటిని అడ్డుకుంటామని ప్రకటించింది. ఈ అంశాన్ని పాకిస్తాన్ ఇప్పటికే అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానానికి తీసుకెళ్లింది. పశ్చిమ నదులపై భారత్ నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో కూడా పాకిస్తాన్ మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. భారత్ తన వైఖరికి కట్టుబడి ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ జల వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఇండో-పాక్ వార్ తప్పదా? భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు జలాల ఒప్పందం అంశం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. గత ఏడాది కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించిన నేపథ్యంలో పాకిస్తాన్ తాజాగా స్పందించింది. పాకిస్తాన్ సింధు జలాల కమిషనర్ సయ్యద్ మహమ్మద్ మెహర్ అలీ షా ఓ వార్తా ఛానల్ తో మాట్లాడుతూ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడానికి భారత్ కు ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ ఒప్పందం అమల్లో ఉందని, ఏ ఒక్క దేశం దీన్ని ఏకపక్షంగా ముగించలేదని ఆయన వాదించారు. ఆయన తన ప్రకటనలో మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఒప్పంద చట్టాల్లో సస్పెన్షన్ అనే పదానికి గుర్తింపు లేదు, ఇది భారత్ సృష్టించుకున్న పదం అని ఆయన విమర్శించారు. రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఏకపక్ష చర్యలను అడ్డుకునేలా ఓ ఒప్పందాన్ని రూపొందించారని, భారత్ దీన్ని రద్దు చేయలేదని పాక్ విశ్వసిస్తోందని తెలిపారు. పాకిస్తాన్ కు అందాల్సిన నీటి వాటాను నిలిపివేయడం, తగ్గించడం వంటి చర్యలను యుద్ధ చర్యగా పరిగణిస్తామని మెహర్ అలీ షా హెచ్చరించారు. పశ్చిమ నదులైన చీనాబ్, జీలం, సింధు నదుల నుంచి సహజ సిద్ధంగా వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ మధ్య ఈ సింధు జలాల ఒప్పందం కుదిరింది. గత ఏడాది ఏప్రిల్లో కాశ్మీర్లోని పహల్గామ్ వద్ద ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్ పై కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి పాక్ కు వెళ్లే నీటిని అడ్డుకుంటామని ప్రకటించింది. ఈ అంశాన్ని పాకిస్తాన్ ఇప్పటికే అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానానికి తీసుకెళ్లింది. పశ్చిమ నదులపై భారత్ నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో కూడా పాకిస్తాన్ మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. భారత్ తన వైఖరికి కట్టుబడి ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ జల వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఇండో-పాక్ వార్ తప్పదా? భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు జలాల ఒప్పందం అంశం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. గత ఏడాది కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించిన నేపథ్యంలో పాకిస్తాన్ తాజాగా స్పందించింది. పాకిస్తాన్ సింధు జలాల కమిషనర్ సయ్యద్ మహమ్మద్ మెహర్ అలీ షా ఓ వార్తా ఛానల్ తో మాట్లాడుతూ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడానికి భారత్ కు ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని పేర్కొన్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ ఒప్పందం అమల్లో ఉందని, ఏ ఒక్క దేశం దీన్ని ఏకపక్షంగా ముగించలేదని ఆయన వాదించారు. ఆయన తన ప్రకటనలో మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ ఒప్పంద చట్టాల్లో సస్పెన్షన్ అనే పదానికి గుర్తింపు లేదు, ఇది భారత్ సృష్టించుకున్న పదం అని ఆయన విమర్శించారు. రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఏకపక్ష చర్యలను అడ్డుకునేలా ఓ ఒప్పందాన్ని రూపొందించారని, భారత్ దీన్ని రద్దు చేయలేదని పాక్ విశ్వసిస్తోందని తెలిపారు. పాకిస్తాన్ కు అందాల్సిన నీటి వాటాను నిలిపివేయడం, తగ్గించడం వంటి చర్యలను
యుద్ధ చర్యగా పరిగణిస్తామని మెహర్ అలీ షా హెచ్చరించారు. పశ్చిమ నదులైన చీనాబ్, జీలం, సింధు నదుల నుంచి సహజ సిద్ధంగా వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ మధ్య ఈ సింధు జలాల ఒప్పందం కుదిరింది. గత ఏడాది ఏప్రిల్లో కాశ్మీర్లోని పహల్గాం వద్ద ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్ పై కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి పాక్ కు వెళ్లే నీటిని అడ్డుకుంటామని ప్రకటించింది. ఈ అంశాన్ని పాకిస్తాన్ ఇప్పటికే అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానానికి తీసుకెళ్లింది. పశ్చిమ నదులపై భారత్ నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో కూడా పాకిస్తాన్ మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. భారత్ తన వైఖరికి కట్టుబడి ఉండటంతో రాబోయే రోజుల్లో ఈ జల వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.